చంద్రబాబు కృషితోనే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైందని, భారీ ప్యాకేజీ లభ్యమైందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇంకా వెంటిలేటర్పై ఉన్న ప్లాంట్ను గాడిన పెడతాం. పూర్తి కెపాసిటీతో 2 ఏళ్లు నడిపితే సెయిల్లో విలీనం చేసే అవకాశం ఉంది. యాజమాన్యం, కార్మికులు సమిష్టి కృషితో పనిచేయాలి. గత ప్రభుత్వంలో ఎలా అమ్మాలన్న దానిపై ఆలోచన. నేడు వైసీపీ నేతలు ప్రవచనాలు చెప్పడం హాస్యాస్పదం. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు, జాగ్రత్త అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు బలై వెంటిలేటర్ దశకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లతో జీవం పోసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి మాట్లాడారు. కేంద్రం 11,440 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించిన నేపథ్యంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్. దీనిని గౌరవించి కేంద్ర ఉక్కు పరిశ్రమల మంత్రి కుమారస్వామి సహకారం అందించారు. సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, నిర్మలా సీతారామన్, పురంధరేశ్వరి తమ వంతు కృషి చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ అందరినీ సమన్వయం చేస్తూ విశాఖ ఉక్కును కాపాడేందుకు శ్రమించారు. కూటమి ప్రభుత్వం సమిష్టి కృషితో విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమైంది. కొన ఊపిరితో ఉన్న విశాఖ ఉక్కును ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, నిర్వాసితుల మనోభావాలు, కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని సమిష్టి కృషితో కాపాడుకోగలిగాం. కేంద్రానికి మరోసారి కృతజ్ఞతలు అంటూ పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ గుర్తించింది. ప్లాంట్ కెపాసిటీ మొత్తాన్ని వినియోగించుకుంటేనే ప్లాంట్ లాభాల బాటలో వెళుతుందని కేంద్రం గుర్తించి సహకరిస్తోంది. విశాఖ స్టీల్పై కేంద్రానికి నమ్మకం వచ్చింది. విశాఖ ప్రజల సెంటిమెంట్ను గౌరవించారు, గుర్తించారు. నాయకులు, కార్మికుల పోరాటాలు, నిర్వాసితుల ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం 11,440 కోట్లను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చింది. ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించే ముందు ముఖ్యమంత్రి, నాయకులు ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో 2 ఏళ్లు పనిచేస్తే దీని శ్రేణుల్లో విలీనం చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం. ఇకపై యాజమాన్యం, కార్మికులు ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నిర్వహించే బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. విశాఖ ఉక్కుకు వచ్చిన డబ్బులు ప్రజాధనం. భవిష్యత్తు తరాలకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం సహకరిస్తోంది. ప్లాంట్ను పరిరక్షించే బాధ్యతను మేము తీసుకుంటాం. బాబు ఉంటేనే ప్లాంట్ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. కార్మికులు, యాజమాన్యం సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. 0.5 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంట్కే రూ. 15,000 కోట్లు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. ప్లాంట్ రేటెడ్ కెపాసిటీకి అనుగుణంగా ప్లాంట్ నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కొన ఊపిరితో ఉన్న పరిస్థితి నుంచి 11,440 కోట్లతో నిలదొక్కునేందుకు ఊతమిచ్చింది. గాజువాకలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సభకు వస్తున్న సందర్భంలో నేను భరత్ విమానాశ్రయం నుంచి ఆయనను తీసుకొచ్చే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏం సమాధానం చెప్పాలని అడిగిన సందర్భంలో విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం అండగా నిలబడ్డారు. హుదూద్ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు కరెంటు సరఫరా ఆగిపోతే ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి త్వరితగతిన కరెంటును త్వరగా పునరుద్ధరించి అండగా నిలబడి ప్లాంట్కు నష్టాలు రాకుండా కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఉద్యమాల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఉద్యమాలు ప్రజలను చైతన్యవంతం చేసేలా ఉండాలి, కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమాలను వాడుకుంటున్నారు. విశాఖ ప్లాంట్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి రాజధాని కట్టాలని చూసిన వాళ్ళు నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నీతి సూక్తులు మాట్లాడుతున్నారు. గత సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గత ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజీనామా చేసేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థానంలో రాజధాని కట్టాలని జగన్ రెడ్డి అన్న సందర్భంలో ఆయన రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన 7,000 ఎకరాలు అమ్మేద్దామని, గంగవరం పోర్ట్ అమ్మేద్దామని ప్రయత్నాలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన 8,000 మంది నిర్వాసితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేడు విశాఖ ఉద్యమం నడుస్తుందంటే దానికి కారణం నిర్వాసితులే. వారి మనోభావాలతో ఆటలాడవద్దని కోరుతున్నా. ఉద్యమాలు చేసేవాళ్ళు ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడిచేలా సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో నెలకొల్పారు. దీన్ని పాడు చేయాలని చూడొద్దని చెప్పి హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు వచ్చేందుకు కృషి చేస్తాం. ఇంకా అవసరమైన ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం సిద్ధంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో వినియోగించి ఫుల్ కెపాసిటీతో నడిపించడంతో కార్మికులు యాజమాన్యం సమిష్టిగా కృషి చేయాలి. మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. విశాఖ ప్లాంట్కు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాంగనీస్ మైన్ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యూవల్ చేయలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చీపురుపల్లి సరిపల్లిలో ఉన్న శాండ్ మైన్ను ఎందుకు అప్రూవల్ చేయలేదో వైసీపీ నేతలు బ్రోత్ సత్యనారాయణ చెప్పాలని ప్రశ్నించారు. క్వాజ్ మైన్ని ఎందుకు రెన్యూవల్ చేయలేదు బోత్స గారు అంటూ ప్రశ్నించారు. 50 ఏళ్ల ఒప్పందం చేసుకున్న మైన్స్ను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అప్రూవల్ చేయలేదు అమర్నాథ్ అంటూ నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాము అని వైసీపీ నేతలు కుట్రపూరితంగా గత 5 ఏళ్లు వ్యవహరించారు. వైసీపీ నేతలే బహిరంగంగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మా నాయకుడు మాట్లాడొద్దనే విషయాన్ని మాతో చెప్పారు. యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంలో, విశాఖ స్టీల్ ప్లాంట్లో రాత్రిపూట బస చేసిన సందర్భంలో మా ఉత్తరాంధ్ర నేతలందరితో చర్చించి, స్టీల్ ప్లాంట్ కార్మికులు నాయకులతో చర్చించి విశాఖ ఉక్కు పరిరక్షణకు ఆ సమయంలో హామీ ఇచ్చారు. నేడు చేసి చూపించారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణే నా ఆశయం. ఆ ఆశయం మేరకు ముందుకు వెళుతున్న విశాఖ ఉక్కు కోసం టీడీపీలో 2 తరాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కోసం నేను, గంటా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా చిత్తశుద్ధితో గత 5 ఏళ్లలో పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో వచ్చాక సమిష్టి కృషితో విశాఖ ఉక్కును పరిరక్షించాం. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నా మీరు మారరా అంటూ పల్లా శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు.